శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగి 41 రోజులు పూర్తయిన సందర్భంగా మండల పూజా మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆ ఉత్సవ విశేషాలను తిలకిద్దాం రండి. ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో శ్రీ శంకర గురూజీ నిర్మించిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్ర విగ్రహ ప్రతిష్ఠ జరిగి మండల రోజులు పూర్తయిన సందర్భంగా మండల పూజా మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. విగ్రహ ప్రతిష్ఠ మండల పూజా మహోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి ముందుగా జలాభిషేకం చేసి పంచపడగల ఫణీంద్రునిగా అద్భుతంగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా గర్భాలయ మహామండపంలోని ఉత్సవమూర్తులకు అర్చకులు ప్రత్యేక పూజలు చేసి అష్టోత్తర శతకలశాభిషేకం చేశారు. మండల ఆవాహన పూజలో భాగంగా పూజారులు మంత్రాలు ఉచ్చరిస్తుండగా ప్రధాన కలశ ఆవాహన అష్టోత్తర శతఘటాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా పవిత్ర జలాలు నింపిన కలశాలను శివలింగాకృతిలో పేర్చిన అర్చకులు పంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తూ శాస్త్రోక్త పూజలు చేశారు. ఓం శాంతి శాంతి శాంతి. అష్టోత్తర కలశాభిషేకమనంతరం అర్చకులు శ్రీ శంకర గురూజీ, ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీమతి గట్టు శ్రావణీ గారి చేతుల మీదుగా గర్భగుడిలోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి కలశాభిషేకం చేశారు. అభిషేక సేవ అనంతరం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని శ్వేత వస్త్రాలతో పంచె తలపాగతో అద్భుతంగా అలంకరించారు. అనంతరం శ్రీ శంకర గురూజీ కలశాలను శిరస్సున ధరించి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి గర్భాలయ శిఖరాగ్రభాగానికి చేరుకొని గర్భాలయ శిఖరానికి కలశాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఉపాలయమైన శ్రీ జయసిద్ధి గణపతి ఆలయ శిఖరానికి కూడా కలశాభిషేకం నిర్వహించారు. శ్రీ జయసిద్ధి గణపతిని దర్శించుకున్న అనంతరం కలశ జలాలతో ద్వాదశ జ్యోతిర్లింగాలకు కూడా అభిషేకం గావించారు. ఈ సందర్భంగా శ్రీ శంకర గురూజీతో పాటు భక్త బృందం కూడా 12 జ్యోతిర్లింగాలను దర్శించి తరించారు. అనంతరం అర్చకులు శివయ్య భక్తుడైన
చండీశ్వరుణ్ణి దర్శించుకొని సంతానప్రదాయిని శ్రీ మాణిక్యాంబదేవి దర్శనం చేసుకొని శిఖర కలశానికి అభిషేకం చేసి కలశ జలాలతో జగన్మాత మూలమూర్తికి విశేష అభిషేకం చేశారు. అమ్మవారి అభిషేకం అనంతరం శక్తి స్వరూపిణిని ప్రత్యేకంగా అలంకరించి జంబీర ఫలమాలను సమర్పించి విభూదిధారిణిగా అలంకరించారు. ఈ సందర్భంగా మహిళలంతా కలిసి అమ్మవారికి హారతి సమర్పించారు. చివరిగా అర్చకులు దేవాలయ కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా బలిహరణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించడంతో విగ్రహ ప్రతిష్ఠ మండల పూజ ముగిసింది. శక్తి